రీసెంట్‌గా పొందూరు ఖద్దర్ అంటారు. నాకు కూడా ఒకసారి అది చూసిన వెంటనే వామ్మో! ఎంత రేటా? ఎవరు కొంటారండి? 1000, 2000 షర్ట్‌లా? కాటనే కదా! మామూలు కాటనే కదా! మిల్ అయితేనేముంది, పొందూరు అయితే ఏముంది? కాటనే అదే సుఖం ఉంటుంది. ఒంటి మీద అలాగే ఉంటుంది కదా! అనిపించింది గానీ, దాని గొప్పతనం తెలుసుకున్న తర్వాత గానీ నాకు అర్థమైంది. మీకు కూడా ఆ విషయం అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏం లేదండి. చాలా పేద జీవితాలు అవన్నీ కూడా. చాలా పేదవాళ్ళు ఎంతంటే అంత కాయ కష్టం చేస్తారు. అంటే మిల్లు చేసే పనిని అక్కడ 100, 200 మంది చేస్తారండి. వాస్తవం చెప్తున్నాను. సో, మరి అంటే మిల్లు ఒక గంటలో చేసేసే పనిని 100, 200 మంది చేస్తారు కాబట్టి అన్ని జీవితాలు బతుకుతున్నాయి కాబట్టి అది కూడా పేద జీవితాలు. సరే పేదవాడికి సాయం చేసేయాలా అని మనకు అనిపించొచ్చు. ప్యూర్ ఆర్గానిక్ అండి. నాణ్యమైన పత్తి. యేసుకుంటే ఎంత హుందా అంటే అంత హుందా. మన పొలిటీషియన్స్‌లో ఎక్కువ మంది ఈ పందూరు కద్దరే వాడతారండి. గాంధీజీ స్వాతంత్రానికి ముందు ఒకసారి 1921లో వచ్చినప్పుడు ఈ కద్దరు చూశాడంట. అంటే గాంధీజీకి కూడా నూలు వలకడం, కద్దరు వీటి మీద ఉంది కదా! మొదటి నుంచి అలవాటు ఉంది కదా! బాగా ప్రమోట్ చేశాడు. కానీ ఇక్కడికొచ్చి చూస్తే ఏంటి ఇంత క్వాలిటీ ఉందా అని చెప్పి యంగ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాశాడండి. ఆర్టికల్ రాశాకే పొందూరు గురించి అందరికీ తెలిసింది. అప్పటిదాకా చిన్న చితక కుటుంబాలు చేసుకునేవి ఒక సంఘంగా ఏర్పడి, అంటే చేనేత సహకార సంఘంగా ఏర్పడి పొందూరు కద్దరిని పైకి తీసుకొచ్చారు. రీసెంట్‌గా జియోగ్రాఫికల్ ఇండెక్స్ అంటాం చూడండి, ఆ ట్యాగ్ వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి చొరవతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పుకున్నారు. చాలా సంతోషం. అయితే అసలు ఈ పొందూరు కద్దరు ఏంటి? ఇది ఎలా చేస్తారు? ఏంటి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తానండి. ఇది విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలోనే దొరుకుద్ది, గుర్తుంచుకోండి. ఎందుకు అక్కడే దొరుకుద్దంటే కొండపత్తి అని ఉంటుందండి. అంటే ఆ కొండ ప్రాంతాల్లో నల్లరేగడి నేలల్లో మాత్రమే ఆ పత్తి పండుద్దండి. అది అంటే మామూలు కాటన్ ఇంకా చాలా చాలా వాటికి ఉపయోగపడుతుంది. అది మన గుంటూరు జిల్లా దగ్గర నుంచి ఇక్కడ పండించేది. కానీ అది కేవలం ఈ బట్టలు నేయటానికి తప్పించి ఇంక దేనికి పనికిరాదండి. అది కూడా ఆ విత్తనాలు కూడా అక్కడే దొరుకుతాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళే ఆ విత్తనాలు ఇస్తారు. సహకార సంఘం ప్రభుత్వం ద్వారా అక్కడ విత్తనాలు సరఫరా చేస్తారు. విత్తనాలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పత్తిని వీళ్ళకి అమ్ముతారు అన్నట్టు. పండించిన వాళ్ళు అంటే పండించే వాళ్ళు వేరుంటారు, నేత వేసేవాళ్ళు వేరుంటారు కదండి. సో మరి ఆ నల్లరేగడిలో పండే నాణ్యమైన కొండపత్తి నుంచి ఇవి తీస్తారండి. అంతా మాన్యువలేనండి. ఎక్కడ మిషనరీ ఉండదు. కాస్తో కోస్తో మరమగ్గాలైనా వాడతారేమో అని మనం అనుకుంటాం. ట్రెడిషనల్ 100, 200 సంవత్సరాల కిందట ఏదైతే పద్ధతులు ఫాలో అయ్యారో ఈరోజు కూడా అదే పద్ధతి అండి. ఏం లేదు, కనీసం ఆ పత్తిని చేప శుభ్రం చేయాలి కదా. ఫస్ట్ లెవెల్లో చేప దవడతో శుభ్రం చేస్తారండి. ఎప్పటిది అంటే గోదావరి ధవళేశ్వరం ప్రాంతంలో గోదావరిలో మంచి వాలుగు చేపలని దొరుకుతాయండి. అంటే పెద్ద పెద్దగా ఉంటాయి, అంత ఉంటుంది అన్నట్టు దవడ. ఆ దవడతో శుభ్రం చేస్తూ ఉంటారు. మీరు కూడా అక్కడక్కడ చూసే ఉంటారండి. మొత్తాన్ని చక్కగా శుభ్రం చేసేస్తారండి. తర్వాత వచ్చి నిడచడం అంటారండి. అంటే ఇది కూడా చెక్కతో చేసిన రాట్నం మీద ఆ పత్తిని, ఆ గింజల్ని వేరు చేయాలి కదండి. ఆ పత్తిని గింజని అలా వేరు చేస్తారు. తర్వాత వచ్చి చిలిగించి అంటారు. అంటే ఈ పదాలన్నీ శ్రీకాకుళం మండలికం పదాలు బాగుంటాయండి. చిలిగించి పొట్లు తీయడం అంటారు. గింజ నుంచి పత్తిని వేరు చేసేసాక ఇంకా చెత్త చెదారం ఉంటుంది కదండి, అది ఈ పత్తిలో ఉంటుంది కదండి, దాన్ని చిలిగించి వేరు చేసేస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఆ పత్తిని మెత్తగా చేయాలి కదండి. పత్తి మెత్తగా అయితేనే దారం తయారవుద్ది. నూలు పోగు అంటాం చూడండి, అది మనం మామూలుగా అయితే సిల్క్ అంటాం కదండి. ఆ సిల్క్కి ఎంతైతే కష్టపడతారో అంత కష్టపడతారు. ఇది పట్టు కోసం. పట్టు అంటే చాలా కాస్ట్లీ. అక్కడ ఎంత కష్టం జరుగుతుందో ఇక్కడ కూడా అంతే కష్టం జరుగుద్దండి. రేగి కర్ర అండి. అంటే ఆ కర్రకు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. సన్నటి తాడు కట్టి కొడతారండి. ఆ పత్తిని అంటే విడదీసేసిన పత్తిని, శుభ్రం చేసిన పత్తిని ఒక చోట పెట్టి బాగా కొడితే అది చక్కగా విడిపోయి విడివిడిగా తయారవుద్దండి. తర్వాత ఆ పత్తిని ఏకుతారు. ఏకడం అంటే తెలుసు కదండి మీకు, ఏకి చుట్టడం. అంటే ఆ పత్తిని చక్కగా పుల్లతో చుట్ట పుల్లలా ఉంటుంది, ఆ పుల్లలకి చుడతారు. ఆ తర్వాత సన్నటి నూలు వడుకుతారండి. ఇది కూడా మళ్ళీ చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. అరటి దవ్వలో పత్తిని రాట్నం ద్వారా తిప్పుతారు. రాట్నం అంటే తెలుసు కదండి, ఇంత పొడుగుంటుంది, ఇట్లాగా దానిలో తిప్పుతూ ఉంటారనమాట. తిప్పి ఆ తర్వాత నూలు చక్కగా ఆ రాట్నం మీద నూలు వడుకుతారండి. ఇక హ్యాంకర్ మీద అప్పుడు నూలు పోస్తారు. హ్యాంకర్ చుట్టుకొలత యావరేజ్గా ఒక రౌండ్కి 1 మీటర్ వస్తుంది. 1000 సార్లు తిప్పితే ఒక చిలప అంటాం చూడండి, నూలు ఇంత కండిలా ఉంటుంది, కట్టలాగా ఓ చిలప తయారవుద్ది. ఆ తర్వాత ఈ చిలపని చేనేతలకు పంపిస్తారు అన్నట్టు. అంటే ఇదంతా ఒక ప్రాసెస్. ఈ చిలప తయారైపోయి చేనేతకు వెళ్ళాక ఆయన అప్పుడు బట్ట మొదలెడతాడండి. ఈ చిలపలన్నీ మగ్గం మీదకి ఎక్కించి బట్ట తయారు చేస్తాడు అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత విచిత్రంగా ఉందో.
3 కేజీల చిలపకి అంటే ఎంత కష్టపడి చేసిన 3 కేజీల చిలపకి ఒక 18 చొక్కాలకు సరిపడా బట్ట తయారవుతుందండి. అంటే కుట్టించుకోవడం అది వేరే. మన వాళ్ళు వేసుకుంటున్నారు కదండీ ఖాదీ బట్టలు, ఖద్దరు బట్టలు. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే పొందూరు ఖద్దరు కూడా ట్రై చేయండి. 400-500 నుంచి స్టార్ట్ అవుతుందండి, దొరుకుతుంది. 2000, 3000 దాకా కూడా మీటర్ రేట్ ఉంది. అంటే ఆ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇంకా అంత రేటు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు తువ్వాళ్ళు, కర్చీఫులు ఇలాంటివి కూడా వాళ్ళు తయారు చేస్తున్నారండి. ఏది ఈ పత్తితో. ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ పత్తి, నాణ్యమైన పత్తి అని చెప్పుకోవాలండి. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు కూడా 2-3 కేటగిరీలు పెట్టారండి. పొందూరు ఖాదీ బండారం దొరుకుద్ది అక్కడ. మరి ఇక్కడ ఏమైనా డూప్లికేట్లు దొరుకుతాయేమో నాకు తెలీదు. ఒరిజినల్ పొందూరు వాళ్ళదా కాదా కనుక్కొని హైదరాబాద్, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో కూడా తీసుకోవచ్చు. వీళ్ళు ఫస్ట్ క్వాలిటీ ప్రాంతీయ ఖాదీ అంటారండి. అంటే లోకల్ అన్నట్టు. మీటర్ 1200 నుంచి 2600 దాకా ఉంటుంది. మీటర్ అండి. అంటే పెద్ద పన్నా కాబట్టి మీటర్కి 1.25 మీటర్న్నరకి హాఫ్ హ్యాండ్ షర్ట్ అయిపోద్ది. కాస్త గట్టిగా ఉన్నవాళ్ళు 1.5 2 మీటర్లు ఉండాల్సిందే. రెండోది మజిలిన్ ఖాదీ అంటున్నారు. 500 నుంచి 800 మధ్య పెట్టారు. అదే ఆ ఖద్దరే క్వాలిటీని బట్టి ఉంటుంది. మూడోది అంబర్ ఖాదీ అంటారు. 400 నుంచి 600 దాకా పెట్టారండి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏ రసాయనం వాడరు, ఏ మిషనరీ కూడా ఉండదు. ఇక్కడ చలికాలం వెచ్చగా ఉంటాయి ఈ బట్టలు, వేసవకాలం అంతే చల్లగా ఉంటాయి. ఒంటికి ఎంతంటే అంత మేలండి. ఏం మేలు అంటే ఇప్పుడు మనం వేసుకునే బట్టలన్నీ మీకు తెలుసు, సింథటిక్ దగ్గర నుంచి, నూలు దగ్గర నుంచి ఏమేమి తయారవుతున్నాయి అనేది. ఇది అట్లా కాదు, న్యాచురల్. అంటే ఇండియన్ క్లైమేట్లో పర్ఫెక్ట్గా కాటన్ వాడండి అంటారు కదా. ఇంక ఈ కాటన్కి సూపర్ అన్నట్టు, సూపర్ లెవెల్ కాటన్ అన్నట్టు ఇది. సో మరి గాంధీ గారు అప్పుడు వచ్చి 1921లో వచ్చి ప్రపంచానికి అయితే తెలియచేశాడు. కానీ మనలో చాలామంది ఇంకా ఈ పందూరు ఖద్దరు అంటే అదేం బాగుంటుందిలే అట్లా ఇట్లా అనుకుంటాం. ఒకసారి సినిమా హీరోలు, సెలబ్రిటీలు వాడేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏ మహేష్ బాబు, నాగార్జున గారు, అల్లు అర్జున్ గారు, మన యాక్టర్లు అందరూ కూడా ఎవరైనా కానీ వాళ్ళు వేసుకొని మంచి స్టైలిష్ లుక్ ఒకటి 4-5 ఇస్తే అప్పుడు పొందూరు ఖద్దరు ముందుకెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. కాస్త డైరెక్టర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి, దయచేసి చూస్తారు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మంచి సీన్స్ అవి వచ్చినప్పుడు పెడతారండి. సో మరి ఇదండి పొందూరు ఖద్దరు చరిత్ర. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకున్నామంటే తెలుగు వాడిది మనది అని గర్వంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆంధ్ర వాడిది, తెలంగాణ వాడిది అనొద్దు. తెలుగు వాళ్ళమంతా ఒకటే కమ్యూనిటీ అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను కాబట్టి. సో మరి మన గొప్పతనం మనకే తెలియకపోతే ఎలాగా. సో ఈసారి పొందూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ఖద్దరు కనీసం 1-2 మీటర్లైనా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కనీసం కర్చీఫులు, తువాళ్ళైనా తెచ్చుకొని వాడిన తర్వాత చెప్పండి ఎలా ఉంది ఏంటి, మిగిలిన కాటన్కి దీనికి తేడా ఏంటి అనేది. సో మరి మనకు సంబంధించిన విషయాలు కూడా రెగ్యులర్గా మనం చెప్పుకుందాం. అంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్పుకుందామని చెప్పి నా ఉద్దేశం. కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఖద్దరు ప్రియులు ఉంటారు, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఒళ్ళు పాడు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా. అలాగే వేడి ప్రాంతం ఎక్కువైతే ఎక్కడుందో ఆ వేడి ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. ఒపీనియన్ చెప్పడం మర్చిపోవద్దండి.